How many of you heard this? Rice avoid చేయండి, రోటీ అవాయిడ్. హలో అందరికీ, ప్రైజ్ ద లార్డ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కార్బ్స్ ఆర్ నాట్ ఈవిల్. హౌ మెనీ ఆఫ్ యూ హర్డ్ దిస్? రైస్ అవాయిడ్ చేయండి, రోటీ అవాయిడ్ చేయండి, ఫ్రూట్స్ కూడా తినకూడదు, కార్బ్స్ మేక్ యూ ఫ్యాట్. సో లెట్ మీ క్లియర్ దిస్ వన్స్ అండ్ ఫర్ ఆల్. ప్రాబ్లమ్ ఇస్ ఇన్ కార్బ్స్ అండి. మనం ఎంత కార్బ్స్ తీసుకుంటున్నాం, ఏ టైప్స్ ఆఫ్ కార్బ్స్ని చూస్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. వై కార్బోహైడ్రేట్స్ గాట్ ఎ బ్యాడ్ నేమ్ అనేది చూద్దాం. ఓవర్ టైంలో ఫియర్ బేస్డ్ మార్కెటింగ్ బాగా పెరిగిపోయింది. దానివల్ల పీపుల్ ఆర్ బిలీవింగ్ దట్ కార్బ్స్ ఆర్ ఈక్వల్ టు ఫ్యాట్ గెయిన్ అని. బట్ యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ సైన్స్ బ్రో, దిస్ ఇస్ జస్ట్ అ కన్ఫ్యూజన్. లెట్స్ సీ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కార్బ్స్. నాట్ ఆల్ కార్బ్స్ ఆర్ సేమ్ అండి. దేర్ ఆర్ రిఫైన్డ్ కార్బ్స్ అండ్ కాంప్లెక్స్ కార్బ్స్. ఫస్ట్ మనం రిఫైన్డ్ కార్బ్స్ అంటే ఏంటో చూద్దాం. వైట్ బ్రెడ్, పేస్ట్రీస్, షుగరీ డ్రింక్స్, వీటి వల్ల మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవుతాయి అండ్ ఆల్సో ఇట్ విల్ లీవ్ యూ డ్రైన్డ్. ఈ కాంప్లెక్స్ కార్బ్స్ ఏంటంటే అవి స్లోగా ఎనర్జీని రిలీజ్ చేస్తాయి, తొందరగా ఆకలి వేయదు అండ్ ఆల్సో ఇట్ విల్ నరిష్ యువర్ బాడీ. సో హియర్ కమ్స్ ద పిక్చర్ ఆఫ్ గ్లైసెమిక్ ఇండెక్స్. గ్లైసెమిక్ ఇండెక్స్ ఇస్ a scale from 0 to 100 అనమాట. ఇట్ ర్యాంక్స్ హౌ క్విక్లీ ఫుడ్ రైజెస్ యువర్ బ్లడ్ షుగర్ ఆఫ్టర్ ఈటింగ్. సింపుల్గా చెప్పాలి అంటే మనం ఏదైనా ఫుడ్ తిన్నాక మన బ్లడ్లో ఎంత బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి అని చెప్పడానికి గ్లైసెమిక్ ఇండెక్స్ని యూస్ చేస్తారనమాట. హోల్ కార్బ్స్ తీసుకోవడం వల్ల మనకి స్టడీ ఎనర్జీ ఉంటుంది, కానీ రిఫైన్డ్ కార్బ్స్ వల్ల ఏమవుతుందంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి రోలర్ కోస్టర్ లాగా హైలో అవుతూ ఉంటాయి అనమాట. నవ్ లెట్స్ సీ వాట్ కార్బ్స్ యాక్చువల్లీ డూ ఇన్ అవర్ బాడీ. మీకు ఇది తెలుసా? యువర్ బ్రెయిన్ ఎలోన్ నీడ్స్ 120 grams of glucose per day. Muscles needs carbs for strength. Whole carbs gives you fiber for digestion and carry vitamins and minerals like B vitamin, magnesium and potassium. కార్బ్స్ లేకపోతే ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోతుంది, మూడ్ ఆఫ్ అయిపోతాం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే కార్బ్స్ ఆర్ మెయిన్ ఫ్యూయల్ ఫర్ యువర్ బాడీ అండ్ బ్రెయిన్. నౌ లెట్స్ సీ అందరికి కావాల్సిన ఆన్సర్. వాట్ యాక్చువల్లీ కాజెస్ ఫ్యాట్ గెయిన్? ట్రూత్ ఏంటి అంటే ఫ్యాట్ గెయిన్కి రీజన్ కార్బ్స్ కాదు, ఓవర్ ఈటింగ్ అండ్ నో యాక్టివిటీ. దట్స్ ద మెయిన్ కాజ్. వెదర్ ఇట్స్ పిజ్జా, బిర్యానీ, హెల్దీ ఫుడ్, మీరు ఏది తీసుకున్నా కూడా దాంట్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటే అఫ్కోర్స్ మీరు వెయిట్ గెయిన్ అవుతారు. సో ప్రాబ్లం కార్బ్స్లో లేదండి, మనం ఇంక్లూడ్ చేసుకునే పోర్షన్ సైజులో ఉంది. లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్యాలెన్స్డ్ ఇండియన్ ప్లేట్. సార్ మన ఇండియన్ థాలీని చూడండి. ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్ అండ్ హెల్దీ ఫ్యాట్స్. ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. ఎక్స్ట్రీమ్స్ వద్దు, బ్యాలెన్స్ ఇంపార్టెంట్. ఒకసారి ఇలా ఆలోచించండి, కార్బ్స్ పాయిజన్ ఆర్ ఈవిల్ అయితే హాఫ్ ఆఫ్ ది ఇండియా ఇప్పటికే డేంజరస్ సిచ్యువేషన్లో ఉండేది. కొన్ని జనరేషన్స్గా మన డైట్ రైస్, వీట్, మిల్లెట్స్తోనే కదా, అండ్ స్టిల్ మన గ్రాండ్ పేరెంట్స్ చాలా హెల్తీగా యాక్టివ్గా ఉన్నారు. ఇష్యూ ఏంటంటే కార్బ్స్ కాదు, మోడర్న్ లైఫ్ స్టైల్ ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్స్. కార్బ్స్కి బ్యాడ్ నేమ్ వచ్చింది, ఈవిల్, టాక్సిక్ అని. బట్ ట్రూత్ ఏంటి అంటే కార్బ్స్ ఆర్ వన్ ఆఫ్ ద మెయిన్ ఎనర్జీ సోర్సెస్ ఫర్ బాడీ. సేమ్ వే ఫెయిత్ కూడా. ఈ వరల్డ్లో ఉండే డిస్ట్రాక్షన్స్ మనకి రిఫైన్డ్ బ్యాడ్ కార్బ్స్ లాంటివి. బట్ గాడ్స్ వర్డ్ ఈజ్ ట్రూ హెల్దీ కార్బ్. గుడ్ కార్బ్స్ అంటే గాడ్స్ వర్డ్ విల్ గివ్ అస్ ఎవర్ లాస్టింగ్ స్ట్రెంగ్త్. జంక్ కార్బ్స్ అంటే వరల్డ్ డిస్ట్రాక్షన్స్. అవి ఆ కొద్దిసేపటికి ఫిల్లింగ్గానే ఉంటుంది, జాయ్ఫుల్గానే ఉంటుంది, ఎనర్జెటిక్గానే ఉంటుంది, కానీ తర్వాత అగైన్ యూ ఫీల్ హంగ్రీ, మళ్ళీ డ్రైన్ అవుట్ చేసేస్తుంది, మళ్ళీ ఎంప్టీగా చేసేస్తుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే హోల్ కార్బ్స్ ఫ్యూయల్ యువర్ బాడీ. ట్రూ ఫెయిత్ ఫ్యూయల్స్ యువర్ సోల్. Bible says in Matthew chapter 4 verse 4, man shall not live by bread alone, but by every word from the mouth of God. Bread or carbs keep body alive, but God's word keeps soul alive. Choose wisely. బాడీకి ఏం ఫీడ్ ఇస్తున్నాం, సోల్కి ఏం ఫీడ్ ఇస్తున్నాం. That's how you stay strong, healthy and fulfilled. Don't forget to like, share and subscribe to my channel. Thank you and praise the Lord.